జమ్మూలోని ఒక ప్రాంతాన్ని ఉగ్రవాదంతో పాటు మరో భయం కూడా వెంటాడుతోంది. రాజౌరి సెక్టార్లో జనం నీళ్లు తాగాలంటేనే భయపడుతున్నారు. అసలు ఎందుకు అంత భయపడుతున్నారు? ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? జమ్మూ కశ్మీర్లోని రాజౌరిని సీమాంతర ఉగ్రవాదంతో పాటు వాటర్ టెర్రర్ కూడా హడలెత్తిస్తోంది. వారం రోజులుగా రాజౌరిలో జల కాలుష్యంతో జనం ఆకస్మిక మరణాల పాలవుతున్నారు. స్థానికంగా ఉన్న జలాశయాల్లో ఈకోలీ బ్యాక్టీరియాతో నీళ్లు పూర్తిగా కలుషితమైనట్టుగా గుర్తించారు. నీరు తాగి ఇప్పటికే 2 చనిపోగా 40 మందికి పైగా ఆసుపత్రులు పాలయ్యారు. రాజౌరి సెక్టార్ లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో 2 మహిళలు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. నీటి కాలుష్యమైందుకు కారణంగా గుర్తించి కోట్రంకా సబ్ డివిజన్ లోని తార్సక్రీ గ్రామంలో 5 సహజ జలవనరుల్ని సీల్ చేశారు అధికారులు. జలాశయాల్లో నీళ్లు 2 రకాల ఈకోలీ బ్యాక్టీరియాతో కలుషితమైనట్టుగా గుర్తించారు. 5 రోజుల్లో సక్రీలో 40 కేసులు, ట్రల్లా గ్రామంలో 1 కేసు నమోదయ్యాయి. చనిపోయిన వారిలో సక్రీకి చెందిన 75 ఏళ్ల మహిళ, ట్రల్లాకు చెందిన 40 ఏళ్ల మహిళ ఉన్నారు. ఇద్దరు డీహైడ్రేషన్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించినట్టుగా అధికారులు తెలిపారు. కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాల్ని జిల్లా కలెక్టర్ అభిషేక్ శర్మ సందర్శించారు. బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిన గ్రామాల్లో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. నీటి పరీక్ష యూనిట్లు ఏర్పాటు చేసిన అధికారులు తాగునీళ్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.